ఇప్పుడు చూస్తున్నటువంటి షెడ్ ఇప్పడం జరిగింది. రేపు ఉదయం 6 నుంచి 6:30 గంటలకు మనం ఏదైతే నిలబడ్డామో ఇక్కడి నుంచి మీరా థియేటర్, రాజదూత టర్నింగ్, పాత తెలుగు తల్లి ఫ్లైఓవర్, అక్కడి నుంచి క్రేన్ నెంబర్ 4 వరకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 నుంచి 1:30 మధ్యలో రేపు నిమజ్జనం మాత్రం పూర్తవుతుంది. అంటే ఈ పూర్తిగా నిమజ్జన ప్రక్రియ అంతా పూర్తవడానికి ఎంతసేపు టైం పడుతుంది? అక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఎలాంటి ఏర్పాట్లు? క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళే వరకు మనకు 11:30 నుంచి 12 అవుతుంది. అక్కడ వెల్డింగ్ పనులు ఇప్పడానికి 1.5 అవర్ నుంచి 2 అవర్స్ పని ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు నిమజ్జనం కార్యక్రమానికి గణేషుని శోభాయాత్రకు తక్కువ 48 గంటల సమయం పడుతుంది. కాబట్టి మనం నిన్న ఉదయమే ఆ పనులు ప్రారంభించినాం. ఇప్పుడు మాత్రం ఉదయం 6 గంటల నుంచి షెడ్ ఇప్పడం కార్యక్రమం ప్రారంభమైంది. రాత్రి 11:30-12 గంటల మధ్యలో కలశం కదిలించిన తర్వాత ఇప్పుడు మనం ఎస్టీసీ ట్రావెల్స్ విజయవాడలో ఏదైతే ఉందో ఆ ట్రాలీ ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత 1 నుంచి 1:30 మధ్యలో వినాయకుడిని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. లిఫ్ట్ చేసిన తర్వాత వినాయకుడిని దాని పైన ఆ ట్రాలీ పైన పెట్టిన తర్వాత దాదాపు 3 నుంచి 4 గంటల వరకు వెల్డింగ్ పనులు ఉంటాయి. అంటే మొత్తం వినాయకుడి ఎన్ని టన్నుల బరువు ఉంటుందండి? సో ప్రస్తుతం ఏదైతే మీరు తీసుకెళ్తున్నటువంటి ట్రక్ దాని సామర్థ్యం దీని సామర్థ్యం కంటే మనం వినాయకుడిని లిఫ్ట్ చేసే ఏదైతే క్రేన్ ఉందో అది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ 270 టన్నులను లిఫ్ట్ చేయగలుగుతుంది ఈజీగా. దాని ఫుల్ కెపాసిటీ 410 టన్నులు. మన వినాయకుని యొక్క బరువు 65 నుంచి 70 టన్నులే ఉంటుంది. ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతుంది. చాలా మంది భక్తులు వస్తున్నారండి. ఇంకా కూడా చాలా మంది సమాచారం లేకుండా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. సో వాళ్ళకి ఏమైనా అనుమతి ఇస్తున్నారా? మరి ఏమైనా వచ్చేటటువంటి వారికి ఏమైనా వాళ్ళకి నిన్న లాస్ట్ 2 డేస్ బ్యాకే ఏసీపీ సంజయ్ కుమార్ గారు ప్రెస్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో సోమవారం రోజు 10th డే నాడు భక్తులకు మాత్రం అనుమతించము. దానికి కారణం అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే మాకు శోభాయాత్ర ఎట్టి పరిస్థితుల్లో 6 గంటలకే స్టార్ట్ కావాలి. వాళ్ళు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మన కమలాసన్ రెడ్డి డీసీపీ ఉన్నప్పటి నుంచి ఏదైతే తీసుకురో దాన్నే వీళ్ళు ఫాలో అవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. అంటే ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ అంటే అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో మరి రేపు సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి సార్? సో ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఈ శోభాయాత్రలో పాల్గొనబోతారు? శోభాయాత్ర భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఎప్పుడైతే 1980లో ప్రారంభించారో అప్పటి నుంచే శోభాయాత్ర ఎక్కువైపోయింది. రేపు తక్కువలో 15 నుంచి 20 లక్షల మంది శోభాయాత్రలో టంగుల మేరలోనే పాల్గొంటారు. ఖైరతాబాద్ యొక్క గణేశుడి నిమజ్జనం పూర్తి కాగానే 50% ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. వాళ్ళు 50% రిలాక్స్ అయిపోతారు. సార్ థ్యాంక్ యూ సార్. మనము చూడొచ్చు ఏదైతే రేపు ఉదయం 6:30 మనం చూస్తున్నాము మహాగణపతి